హాయ్ ఆల్ హౌ ఆర్ యూ వెల్కమ్ టు హరికృష్ణ అకాడమీ. ఇరాన్ గగనతలంలో అమెరికాకు చెందిన అత్యంత రహస్యమైన అత్యాధునిక F-35 ఫైటర్ జెట్ కూలిపోయింది కదా. ఆ ఫైటర్ జెట్ ఎందుకు కూలిందో పక్కన పెడితే అసలు దాని పైలట్ ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. అవును, అదొక పెద్ద మిస్టరీగా మారిపోయింది. కరెక్ట్. అంటే ఒకవేళ ఇరాన్ గనక ఆ అమెరికన్ పైలట్ని బందీగా పట్టుకుని ఉంటే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? ఈనాటి డీప్ డైవ్లోకి స్వాగతం. హరేకృష్ణ అకాడమీ ప్రచురణల ఆధారంగా రూపొందించిన ఈనాటి విశ్లేషణ కేవలం వార్తలను చదవడం కాదు. యూపీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ప్రతి అంశం వెనుక ఉన్న అసలు కారణాలను విశ్లేషించే ఒక మాస్టర్ క్లాస్ లాంటిది. ఖచ్చితంగా అండి. నమస్కారం. ఈరోజు మనం ద హిందూ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్, అలాగే కొన్ని సైన్స్ జర్నల్స్ నుండి సేకరించిన అంశాలను ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ కోణంలో ఎలా అర్థం చేసుకోవాలో లోతుగా విశ్లేషించబోతున్నాం. బేసిక్గా మీరు చెప్పిన ఈ F-35 జెట్ కూలిపోవడమనేది ఒక మామూలు సంఘటన కాదు. రైట్. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలో ఉన్నప్పుడు ఇదొక ట్రిగర్ పాయింట్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మనం యూపీఎస్సీ సిలబస్ కోణంలో చూడాల్సిన అతి ముఖ్యమైన అంశం వియన్నా కన్వెన్షన్. ఓహో, అంటే ఆ పైలట్ గనక ఇరాన్ చేతికి చిక్కితే ఒక యుద్ధ ఖైదీగా అతన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది ఈ కన్వెన్షన్ చెబుతుందనే కదా. అవునవును. వియన్నా కన్వెన్షన్ ప్రకారం ఏ దేశమైనా సరే పట్టుబడిన సైనికుడు పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ హింసించకూడదు. కరెక్ట్. సరైన వైద్య సదుపాయం కల్పించాలి. ఇరాన్ ఈ అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉంటుందా లేదా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇదే సమయంలో తెరపైకి మరో ఆసక్తికరమైన అంశం వచ్చింది. పశ్చిమ ఆసియాలో ఈ గొడవలు జరుగుతున్న సమయంలోనే రష్యా ఉపప్రధాని భారతదేశానికి చమురు సరఫరాను మరింత పెంచుతామని ఒక భారీ ఆఫర్ ఇచ్చారు. వావ్! అంటే ఒకవేళ గల్ఫ్ ప్రాంతంలో ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగినా భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా రష్యా భరోసా ఇస్తోందన్నమాట. అవును. భౌగోళిక రాజకీయాలు ఏ క్షణంలో ఎలా మారుతాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది కదా. ఖచ్చితంగా. జియోపాలిటిక్స్ ఒక చదరంగం లాంటిది. కానీ బయట దేశాల గురించి ఆలోచించే ముందు మన దేశ సరిహద్దు భద్రత ఎంత బలంగా ఉందో కూడా చూడాలి. ఈ మధ్య భారత నౌకాదళంలోకి అత్యంత రహస్యంగా INS అరిదమన్ ప్రవేశించింది. అవునండి. ఇది మన నావల్ డిఫెన్స్లో ఒక పెద్ద అడుగు. రైట్. దీని గురించి చదువుతుంటే నాకొక పోలిక తట్టింది. న్యూక్లియర్ ట్రయాడ్ అంటే గాలి, నీరు, భూమి ఎక్కడి నుంచైనా అణుదాడి చేయగలగడం. ఇది అచ్చం మన జేబులో మూడు వైపులా బ్రహ్మాస్త్రాలు పెట్టుకుని తిరుగుతున్నట్లు కాదా? ఆ పోలిక చాలా అద్భుతంగా సరిపోతోంది. ఖచ్చితంగా ఇది బ్రహ్మాస్త్రమే. ప్రపంచంలో ఈ న్యూక్లియర్ ట్రయాడ్ సామర్థ్యమున్న దేశాలు వేళ్లమీద లెక్కపెట్టచ్చు కదా. అవును, చాలా తక్కువ దేశాలకుంది. మనకు ఇప్పటికే INS అరిహంత్, INS అరిహాతున్నాయి. రైట్. కానీ ఈ కొత్త INS అరిదమన్ వాటికంటే చాలా ప్రత్యేకం. పాతవి 6000 టన్నుల సామర్థ్యం కలిగి ఉంటే ఈ కొత్త జలాంతర్గామి ఏకంగా 7000 టన్నుల బరువుతో నిర్మితమైంది. ఇది మోసుకెళ్లే అణుక్షిపణుల పరిధి కూడా చాలా ఎక్కువ. అదన్నమాట. అయితే ఈ జలాంతర్గాముల సిరీస్ని అభ్యర్థులు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎందుకంటే దీని తర్వాత రాబోయేదానికి కూడా ఒక పేరు పెట్టారు కదా. అవును. తదుపరి రాబోయే జలాంతర్గామికి అరిసూదన్ అని నామకరణం చేశారు. దాన్ని టెక్నికల్గా S4 స్టార్ అని పిలుస్తున్నారు. S4 స్టార్. ఓకే. అసలు ఈ సిరీస్ అంతా ఎందుకు? ఎందుకంటే ఒక దేశానికి సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అంటే రెండవ దాడి సామర్థ్యం అందించడంలో ఈ అణు జలాంతర్గాములదే కీలక పాత్ర. శత్రువులు మన భూభాగంపై ఉన్న అణు స్థావరాలన్నీ ధ్వంసం చేసినా సరే సముద్రం అడుగున నెలల తరబడి దాగి ఉండే ఈ జలాంతర్గామి ద్వారా మనం తిరిగి దాడి చేయగలం. ఎగ్జాక్ట్లీ. ఇదే శత్రులను భయపెట్టే అతి పెద్ద ఆయుధం. ఇది వింటుంటేనే భలే అనిపిస్తోంది గదా. సరే, మనం దేశ సరిహద్దుల్లో భద్రత గురించి మాట్లాడుకున్నాం. మరి దేశం లోపల అంతర్గత భద్రత సంగతేంటి? ఇంటర్నల్ సెక్యూరిటీ కూడా చాలా మెరుగుపడింది. అవును. హోంమంత్రిత్వ శాఖ తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో నక్సలిజం తీవ్రత భారీగా తగ్గిపోయింది కదా. ఇప్పుడు కేవలం 2 జిల్లాల్లోనే ఆ తీవ్రత ఉంది అని చెప్పారు. కరెక్ట్. లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంతం కావడానికి దశాబ్దాల కృషి ఉంది. ఆ 2 జిల్లాలు ఏవంటే ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, ఝార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్. ఇవి మినహా మిగతా ప్రాంతాల్లో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. అయితే ఇంకా ఎక్కడైనా ఆందోళనుందా? ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాను మాత్రం ఒక ఆందోళనకరమైన ప్రాంతంగా గుర్తించారు.
అయితే ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన ఒక కీలకమైన వర్గీకరణ ఉంది. ప్రభుత్వం మరో 35 జిల్లాలను లెగసీ అండ్ థ్రస్ట్ జిల్లాలుగా ప్రకటించింది. ఒక నిమిషం. లెగసీ అండ్ థ్రస్ట్ అంటే ఒకప్పుడు అక్కడ నక్సల్స్ ఆధిపత్యముండి ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయినా మళ్ళీ చిగురించే ప్రమాదం ఉందనేనా దీనర్థం? సరిగ్గా చెప్పారు. దాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వం సమాధాన్ అనే ఒక బహుముఖ వ్యూహాన్ని వాడింది. సమాధాన్, రైట్. అంటే కేవలం పోలీస్ బలగాలతోనే కాకుండా అప్రోచ్ అయ్యారు కదా? అవునండి. ఇది కేవలం తుపాకులతో చేసిన పోరాటం కాదు. స్మార్ట్ లీడర్షిప్, ఇంటెలిజెన్స్ షేరింగ్, ఆఖరికి నక్సల్స్కు వెళ్లే ఫైనాన్సింగ్ని అడ్డుకోవడం లాంటివి ఇందులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దిగ్విజయంగా ప్రయోగించిన గ్రేహౌండ్స్ దళాల నమూనా కూడా దేశవ్యాప్తంగా బాగా పనిచేసింది. నిజమే, గ్రేహౌండ్ సక్సెస్ అంతా ఇంతాగాదు. కానీ యూపీఎస్సీ ప్రధానంగా అడిగే ప్రశ్న ఏంటంటే, కేవలం బలగాలతోనే ఈ విజయం సాధ్యమైందా అని. ఖచ్చితంగా కాదు. బందోపాధ్యాయ కమిటీ ఎప్పుడో ఒక మాట చెప్పింది. ఆ గిరిజనులకు అటవీ భూములపై హక్కుల గురించి కదా? ఎగ్జాక్ట్లీ. వారికి అటవీ భూములపై సరైన హక్కులివ్వాలి, వారికి పరిపాలనను చేరువ చెయ్యాలి అని. ఆ సామాజిక న్యాయం జరగడం వల్లే నక్సలిజం మూలాలు కదిలిపోయాయి. చాలా స్పష్టమైన విశ్లేషణ అండి. అయితే దేశం లోపల అసలైన భద్రత అనేది చట్టాలు పారదర్శకంగా ఉన్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే సాధ్యం. కరెక్ట్. ఎకానమీ మరియు పాలిటీ కూడా ఇక్కడ లింక్ అవుతాయి. అదే కదా. ఈ కోణంలో చూస్తే ఎఫ్సిఆర్ఏ అంటే ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణ బిల్లు 2026 ఒక పెద్ద దుమారాన్ని రేపుతుంది. విదేశీ నిధులతో నడిచే ఎన్జీఓల లైసెన్స్ రద్దయితే వారి ఆస్తులను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని ఆ బిల్లులో ఉంది. అవును. ఈ ప్రతిపాదనపై చాలా చర్చ జరుగుతోంది. నాకిక్కడ సహజంగానే ఒక ప్రశ్నొస్తుంది. లైసెన్స్ రద్దు చేసేది ప్రభుత్వమే, ఆ రద్దు ద్వారా ఆ ఆస్తిని పొందేది కూడా ప్రభుత్వమే. అయితే ఇదొక కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవ్వదా? తీర్పు చెప్పేవాడే లాభం పొందితే ఎలా? మీరు చాలా పదునైన ప్రశ్న అడిగారు. ఇదే పాయింట్ మీద న్యాయ నిపుణులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. న్యాయశాస్త్రంలో సహజ న్యాయ సూత్రాలు అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనుంటాయి. అవును, ఎవ్వరూ తమ సొంత కేసులో తామే న్యాయమూర్తిగా ఉండకూడదు. రైట్. ఒక ఉదాహరణ చూద్దాం. ఎన్జీఓలు విదేశీ నిధులతో అప్పటి చట్టాలకు లోబడి 10 ఏళ్ల క్రితం ఒక ఆస్పత్రినో పాఠశాలనో కట్టారనుకుందాం. ఇప్పుడు ఏదో చిన్న నిబంధన ఉల్లంఘించారని లైసెన్స్ రద్దు చేసి ఆ భారీ ఆస్తులను ప్రభుత్వం తన పరం చేసుకోవటం చట్టబద్ధమేనా అన్నది సుప్రీంకోర్టులో తేలాల్సిన విషయం. అంటే దీంట్లో రాజకీయ కోణం కూడా ఉండే ఉంటుంది. ఖచ్చితంగా. ప్రస్తుతానికి కేరళ ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ఈ బిల్లును తాత్కాలికంగా వాయిదా వేసింది. ఎందుకంటే అక్కడ అనేక క్రిస్టియన్ మిషనరీలు విద్యా వైద్య సంస్థలు నడుపుతున్నాయి. ఇది ఓట్ బ్యాంక్పై ప్రభావం చూపుతుందని ఒక అంచనా. విధానాలు ఎలా రాజకీయాలతో ముడిపడి ఉన్నాయో అర్థమవుతోంది. ఇక్కడ మనం పక్షపాతం లేకుండా వాస్తవాలు మాత్రమే చూస్తున్నాం. ఇక మన ఎగుమతుల రంగం తీసుకుంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అదే సెజ్ల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. అందుకే కొత్తగా దేశ్ అనే బిల్లును తెస్తున్నారు కదా? అవునండి. అసలు సెజ్జులు ఎందుకు విఫలమయ్యాయి అనేది ఇక్కడ ముఖ్యం. సెజ్జుల ప్రధాన ఉద్దేశమేంటంటే అక్కడ తయారైన వస్తువులను 100% విదేశాలకు ఎగుమతి చెయ్యాలి. దాని ద్వారా విదేశీ మారక ద్రవ్యం వస్తోంది. కాబట్టి ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇస్తోంది. కరెక్ట్. కానీ కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం రావడం వల్ల ఆ వస్తువులను కొనేవారు లేరు. ఎగుమతులు బాగా పడిపోయాయి. ఇక్కడే బాబా కళ్యాణి కమిటీ రంగంలోకి వచ్చి ఒక పరిష్కారం సూచించింది. ఓహో, బాబా కళ్యాణి కమిటీ సెజ్జుల కోసమా? వాళ్ళు ఏం చెప్పారు? సెజ్జులను కేవలం ఎగుమతులకే పరిమితం చేయకుండా ఉపాధి సృష్టికి, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రాలుగా మారుద్దామని చెప్పారు. ఆ కమిటీ సిఫార్సుల రూపమే ఈ దేశ్ బిల్లు, అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్. అంటే పేరు మార్చడమే కాకుండా రూల్స్ కూడా మార్చారు. అవును. దీనివల్ల ఆ జోన్లలో తయారైన వస్తువులను మన దేశీయ మార్కెట్లో కూడా అమ్ముకునే వెసులుబాటు దొరుకుతుంది. ఇది నిజంగా ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ లాగే ఉంది. ప్రాక్టికల్ విషయానికొస్తే గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీఎన్ఆర్ ఈజీఏ స్థానంలో కొత్తగా వస్తున్న వీబీజీ రామ్జీ బిల్లు గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. ఇందులో 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచారు. బావుంది. ఫండ్స్ విషయంలో కేంద్ర రాష్ట్రాల వాటా 60-40గా మార్చారు. ఇదంతా ఒకెత్తైతే అసలు సమస్య వేతనాల పెంపు దగ్గరే ఉండిపోయింది కదా. రోజులు పెంచితే సరిపోతుందా? సరిపోదు. మీరు కరెక్ట్గా పట్టుకున్నారు. ఒక పేదవాడు 100 రోజులు పనిచేసినా, 125 రోజులు పనిచేసినా అతనికొచ్చే రోజువారీ వేతనం మార్కెట్ రేటు కంటే చాలా తక్కువగా ఉంది.
ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ వల్ల నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయిగరా. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి సమయంలో కనీస వేతనాలు పెంచకపోవడం వల్ల పథకం అసలు ఉద్దేశ్యమే నీరుగారిపోతుంది. ఇంకొక సమస్య ఏంటంటే నిధుల భారాన్ని రాష్ట్రాలపై మోపడం. వాటా 40% అంటే ఆర్థిక లోటుతో ఉన్న అనేక రాష్ట్రాలు ఈ పథకానికి నిధులు ఇవ్వలేక చేతులెత్తేసే ప్రమాదముంది. అప్పుడు చట్టం ఉన్నా గ్రౌండ్ లెవెల్లో అమలు జరగదు. ఇది వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్న విశ్లేషణ. మరి స్వయం సమృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సప్లై చైన్ మరియు సెమీకండక్టర్ల రంగం పరిస్థితి ఏంటి? ఫార్మాస్యూటికల్స్లో ముడిసరుకు కోసం, ఎనర్జీ కోసం మనం చైనా మీద విపరీతంగా ఆధారపడుతున్నాం. అవును, ఆ డిపెండెన్సీ తగ్గించుకోవాలి. కరెక్ట్. ఈ గొలుసును తెంచడానికి గుజరాత్లోని సనంద్లో మైక్రాన్ టెక్నాలజీ సంస్థ మొట్టమొదటి సెమీకండక్టర్ ఏటీఎంపీ ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. ఇది ఎంతవరకు సహాయపడుతుందంటారు? ఇది మన ఎకానమీకి చాలా పెద్ద ముందడుగు. సెమీకండక్టర్లు లేకుండా ఈరోజు ఒక్క మొబైల్ ఫోన్, ఒక కార్, ఆఖరికి ఒక మైక్రోవేవ్ ఓవెన్ కూడా పనిచేయదు. రైట్. మరి ఈ ఏటీఎంపీ అంటే ఏంటి? ఏటీఎంపీ అంటే అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్. మనం నేరుగా సిలికాన్ చిప్స్ తయారు చెయ్యకపోయినా, అంటే ఫ్యాబ్రికేషన్ లేకపోయినా, తయారైన చిప్స్ని అసెంబ్లీ చేసి, ప్యాకేజింగ్ చేసి, ప్రపంచానికి సప్లై చేసే గ్లోబల్ సప్లై చైన్లో మనం అడుగుపెట్టాం. ఇది నిజంగా గొప్ప విషయమే. అవును. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాల యుగంలో ఇది వ్యూహాత్మక స్వాతంత్ర్యం అంటే స్ట్రాటజిక్ ఇండిపెండెన్స్ వైపు వేస్తున్న తొలి అడుగు. సూపర్. ఇక మరో ఆసక్తికరమైన ఆర్థిక అంశం చూద్దాం. 16వ ఆర్థిక సంఘం విపత్తు నిర్వహణ నిధుల కేటాయింపుపై జరుగుతున్న చర్చ. ఈ ఫండింగ్ డిస్ట్రిబ్యూషన్లో చాలా కాంప్లెక్సిటీ ఉంది. అదే. ఒకవైపు చూస్తే ప్రతి ఏడాది తుఫానుల వల్ల అతలాకుతలమయ్యే ఒడిస్సా ఉంది. మరోవైపు తుఫానుల ప్రభావం తక్కువగా ఉండే భారీ జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ ఉంది. విపత్తు నిధులను జనాభా ప్రాతిపదికన పంచితే ఒడిస్సాలాంటి రాష్ట్రాలకు తీరని అన్యాయం జరిగినట్లే కదా. 100% అన్యాయమే. దీన్నే పారాడాక్స్ ఆఫ్ డిజాస్టర్ ఫండింగ్ అని విశ్లేషకులుంటున్నారు. అసలు విపత్తు నిధులు ఎందుకిస్తారు? ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంటే వాళ్ళకివ్వాలి కదా. కరెక్ట్. లాజిక్ కూడా అదే చెప్తోంది. దీన్నే విపత్తు ప్రమాద సూచిక అంటే హెజార్డ్ రిస్క్ ఇండెక్స్ అంటారు. ఒడిషాకు భౌగోళికంగా ఆ రిస్క్ చాలా ఎక్కువ. కానీ కేవలం జనాభా అనే ఒక పారామీటర్ని తీసుకుంటే వనరులన్నీ అత్యవసరం లేని చోటికి వెళ్ళిపోతాయి. ఇది ఫెడరలిజం స్ఫూర్తికే విరుద్ధమని, కేటాయింపుల్లో హెజార్డ్ రిస్క్కే ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలని నిపుణులు గట్టిగా వాదిస్తున్నారు. ఒక పాలసీలో చిన్న పారామీటర్ మారితే ఎంత నష్టం వస్తుందో ఇది ఉదాహరణ. సరే, పరిశ్రమలు, పాలనా విధానాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ పరిశ్రమల వల్ల పర్యావరణం మీద పడుతున్న ప్రభావం గురించి చర్చిద్దాం. తప్పకుండా. ఎన్వైరన్మెంట్ అనేది యూపీఎస్సీకి చాలా ఫేవరెట్ టాపిక్. మధ్య ప్రభుత్వం చిన్న తరహా పరిశ్రమలన్నీ అంటే ఎంఎస్ఎంఈలు ఎల్పీజీ బదులు కాలుష్యం లేని పీఎన్జీ అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ వాడాలని ఒక ఆదేశం ఇచ్చింది కదా. నాకో చిన్న డౌటు. ఇంట్లో గ్యాస్ స్టవ్కి నాజిల్ మార్చి పైప్ తగిలించినంత సులభంగా ఫ్యాక్టరీలో దీన్ని మార్చేయలేరా? ఎందుకంత గగ్గోలు పెడుతున్నారు? వినటానికి సులభంగానే ఉన్నా దీని వెనుక చాలా పెద్ద సైన్స్ మరియు ఎకనామిక్స్ ఉన్నాయి. పీఎన్జీకి కాలుష్యం తక్కువే కాని దాని కెలోరిఫిక్ విలువ ఎల్పీజీ కంటే చాలా తక్కువ. కెలోరిఫిక్ విలువ అంటే మండించినప్పుడు వచ్చే వేడి కదా. కరెక్ట్. అంటే 1 కిలో గ్యాస్ మండించినప్పుడు వచ్చే ఉష్ణం తక్కువగా ఉంటుంది. భారీ పరిశ్రమల్లో గాజును కరిగించటానికి, లోహాలను కరిగించటానికి భారీ ఉష్ణోగ్రతలు కావాలి. ఈ ఉష్ణం రావాలంటే ఆ బాయిలర్ల డిజైన్ మొత్తం మార్చాలి, కొత్త పరికరాలు కొనాలి. ఓహో, అంటే ఇదంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అన్నమాట. అవును, ఇది కోట్లతో కూడుకున్న ఖర్చు. దానికి తోడు మన దగ్గర చాలా చిన్న పరిశ్రమలు అద్దెరేకుల షెడ్లలో నడుస్తుంటాయి. యజమానులు గోడలు పగలగొట్టి పైప్లైన్లు వేయడానికి అంగీకరించరు. ఇవి ప్యూర్లీ గ్రౌండ్ లెవెల్ ప్రాక్టికల్ సమస్యలు. ఆహా, తెర వెనుక ఇంత కథ ఉందన్నమాట. అంటే ఒక మంచి ఆలోచన కూడా క్షేత్రస్థాయిలో ఎంత ఇబ్బంది పెడుతుందో అర్థమవుతుంది. ఇలాంటిదే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను ప్రభుత్వం సడలించడం. అవును, ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్లో మార్పులు తెచ్చారు. లక్ష్యాలను సాధించడానికి మరో 3 ఏళ్ల పొడిగింపు ఇచ్చారు. అంటే ఏటా కనీసం 33.3% లక్ష్యం పూర్తి చేయాలట. పైగా ప్లాస్టిక్ క్రెడిట్స్ అని కొత్తగా తెచ్చారు. ఇది పర్యావరణానికి ఎంతవరకు మేలు చేస్తుంది? నిజం చెప్పాలంటే ఇది పర్యావరణానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తోంది. ఇది ఒక రకంగా గ్రీన్ వాషింగ్ లాంటిదే. కార్బన్ క్రెడిట్స్ లాగానే ఈ ప్లాస్టిక్ క్రెడిట్స్ పనిచేస్తాయి.
అంటే ఒక కంపెనీ తాను ఉత్పత్తి చేసిన ప్లాస్టిక్కి సమానమైన వ్యర్థాలను ఎక్కడో రీసైకిల్ చేస్తే అది ఆ క్రెడిట్ని వాడుకోవచ్చు. అంటే వీళ్ళు స్వయంగా ప్లాస్టిక్ వాడకం తగ్గించకపోయినా లెక్కల్లో చూపించుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇవి కేవలం కార్పొరేట్ కంపెనీలకు కాగితాలపైనే లెక్కలు చూపించుకోవడానికే పనికొస్తాయి తప్ప ప్లాస్టిక్ ఉత్పత్తిని ఆపవు. నిబంధనల ప్రకారం వాటర్ బాటిల్స్ లాంటి కేటగిరీ 1 ప్లాస్టిక్లో 30 నుండి 60% రీసైకిల్ వాడాలని రూల్స్ పెట్టారు. కేటగిరీ 2-3లో కూడా టార్గెట్స్ ఉన్నాయి కదా? అవును. చిప్స్ ప్యాకెట్ల లాంటి కేటగిరీ 2లో 10 నుండి 20%, చిన్న ర్యాపర్స్ లాంటి కేటగిరీ 3లో 5 నుండి 10% రీసైకిల్ వాడాలని అన్నారు. కానీ ఇప్పుడు ఈ పొడిగింపు వల్ల పర్యావరణంలోకి వెళ్లే ప్లాస్టిక్ నష్టం యథావిధిగా కొనసాగుతుంది. మనం చేసే తప్పులకు ప్రకృతి ఎలా స్పందిస్తుందో భౌగోళిక మార్పులను చూస్తే తెలుస్తుంది. ఈ మధ్య వాయువ్య దక్షిణ ఆసియాలో అంటే రాజస్థాన్ లాంటి ఎడారి, పాక్షిక ఎడారి ప్రాంతాల్లో ఊహించని విధంగా భయంకరమైన వరదలొస్తున్నాయి కదా? ఇసుక తిన్నెల మీద వరదలు రావడం వెనుక ఉన్న క్లైమేట్ సైన్స్ ఏంటి? ఇది క్లైమేట్ చేంజ్ వల్ల జరుగుతున్న భయంకరమైన పరిణామం అండి. దీనికి 2 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది ఋతుపవనాలు. అవే మన మాన్సూన్స్ సముద్ర తీరం నుండి భూభాగం లోపలికి డీప్గా చొచ్చుకురావడం. ఓకే, మరి రెండవది మరియు అత్యంత కీలకమైనది ఎగువ వాతావరణంలో వీచే జెట్ స్ట్రీమ్స్ వేగం బాగా తగ్గిపోవడం. ఈ మిడ్ లాటిట్యూడ్ ఆసిలేషన్స్ అనేవి గాల్లో ఉండే ట్రాఫిక్ పోలీసుల్లాగా మేఘాలను ఒకచోట నుండి ఇంకో చోటికి నడుతుంటాయి. ఆ వేగం తగ్గితే ఏమవుతుంది? మేఘాలు ఒకే చోట ఆగిపోతాయా? ఎగ్జాక్ట్లీ. ఒకే చోట రోజుల తరబడి ఆగిపోయి కుంభవృష్టి కురిపిస్తాయి. ఎడారి ప్రాంతాల్లో నీరు బయటకు పోయే సహజమైన డ్రైనేజ్ వ్యవస్థ ఉండదు కాబట్టి సెకండ్ల వ్యవధిలో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తాయి. వావ్! ఆకాశంలో ట్రాఫిక్ జామ్ అవడం వల్ల కింద భూమి మునిగిపోతుందన్నమాట. అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ అండి. ఇక ఈ ఆకాశం దాటి కొంచెం పైకి వెళితే మనిషి అంతరిక్షాన్ని కూడా వదల్లేదు. అవును, స్పేస్ పొల్యూషన్ ఇప్పుడు పెద్ద థ్రెట్. అదే ఎగువ వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతోందని, ముఖ్యంగా శాటిలైట్స్ భూమికి తిరిగి వచ్చేటప్పుడు ఓజోన్ పొరకు ముప్పు వాటిల్లుతోందని చదివాను. ఏంటా కథ? ఇది కొత్త రకం ముప్పు. స్టార్లింక్ లాంటి వేలాది ప్రైవేట్ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఇప్పుడు కక్షలోకి పంపుతున్నారు. వాటి జీవితకాలం ముగిశాక అంతరిక్షంలో చెత్తలా మిగలకుండా భూవాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయేలా డిజైన్ చేస్తున్నారు. అది మంచిదే కదా? స్పేస్ డెబ్రిస్ తగ్గుతుంది కదా? వినడానికి బాగానే ఉంది, కానీ ఆ కాలిపోయే క్రమంలో మెసోస్ఫియర్, థర్మోస్ఫియర్లలో ఆ ఉపగ్రహాల నుండి అల్యూమినియం, లిథియం లాంటి లోహకణాలు విడుదలవుతున్నాయి. ఈ వాయువులు మెల్లగా కిందికి దిగి ఓజోన్ పొరను తీవ్రంగా దెబ్బతీస్తాయని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. సౌదీ అరేబియాలో ఒక అద్భుతమైన ప్రయోగం జరుగుతోంది తెలుసా? గాలిలో ఉన్న కాలుష్యాన్ని పీల్చేసి దాన్ని ఏకంగా రాళ్లలో బంధించే ప్రక్రియ. అదే మినరల్ కార్బోనేషన్. అవును, ఇది భవిష్యత్తులో గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడానికి ఒక ఆశాకిరణం లాంటిది. వాతావరణంలో ఎక్కువగా ఉన్న కార్బన్ డైఆక్సైడ్ను పట్టి దాన్ని నీటిలో కరిగించి భూమి లోపలికి పంపుతారు. రాళ్లలోకి పంపుతారా? సౌదీలో ఎక్కడా ఇది? సౌదీ అరేబియాలోని జజాన్ ప్రాంతంలో బాసల్ట్ అనే ఇగ్నియస్ శిలలు ఉన్నాయి. ఈ కార్బన్ మిశ్రమం ఆ బాసల్ట్ శిలలతో రసాయన చర్య జరిపి కొన్నేళ్లలో శాశ్వతమైన ఘనరూపంలోకి అంటే సాలిడ్ కార్బనేట్ రాక్గా మారిపోతుంది. అంటే గాలిలో ఉన్న వాయువును రాయిగా మార్చి భూమిలో పాతిపెట్టడం అన్నమాట. వావ్! నేచర్ని రివర్స్ ఇంజనీర్ చేయడం అంటే ఇదే. నేచర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి జంతుజాలం గురించి కూడా ప్రస్తావించాలి. వార్తల్లో నిలిచిన జంగిల్ క్యాట్ మరియు గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో కనిపించే రైస్ వేల్. ఖచ్చితంగా అండి, ఈ రెండూ ఆయా పర్యావరణ వ్యవస్థనకు చాలా కీలకం. జంగిల్ క్యాట్ని ఐయుసిఎన్ జాబితాలో లీస్ట్ కన్సర్న్గా అంటే తక్కువ ముప్పు ఉన్నవిగా వర్గీకరించారు. కానీ అవి వ్యవసాయానికి చాలా మేలు చేస్తాయి కదా? అవును, వ్యవసాయ క్షేత్రాల్లో ఎలుకల జనాభాని నియంత్రించడంలో ఇవి చేసే మేలు అంత ఇంత కాదు. దురదృష్టవశాత్తు హైవేల మీద రోడ్డు ప్రమాదాల్లో ఇవి ఎక్కువగా చనిపోతున్నాయి. ఇక రైస్ వేల్ విషయానికి వస్తే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది గల్ఫ్ ఆఫ్ మెక్సికోకి మాత్రమే పరిమితమైన వేల్ కదా? కరెక్ట్. ప్రపంచం మొత్తంలో ఇవి కేవలం 100 కంటే తక్కువే మిగిలాయి. ఇది క్రిటికలీ ఎండేంజర్డ్. గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో విచ్చలవిడిగా జరుగుతున్న ఆయిల్ డ్రిల్లింగ్, షిప్పింగ్ ట్రాఫిక్ వల్ల వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రకృతిలో దాగి ఉన్న ఆశ్చర్యకరమైన విషయాల నుండి మనమిప్పుడు మైక్రోస్కోప్తో చూడాల్సిన అద్భుతాల వైపు వెళ్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ కదా?
అవునండి, ఇందులో నాకు దిమ్మ తిరిగే కాన్సెప్ట్ ఒకటి తగిలింది. అదే ఫోటోబయోకాటాలిసిస్. కాంతిని ఉపయోగించి బ్యాక్టీరియా ద్వారా ప్లాస్టిక్ మందులు తయారు చేయడం. వెయిట్ అంటే ప్లాస్టిక్ని తయారు చేయడానికి మనం పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కట్టక్కర్లేదు. కాంతిని ఉపయోగించి బ్యాక్టీరియాతోనే ప్లాస్టిక్ని పండించవచ్చా? వినడానికి మ్యాజిక్లా ఉంది కదూ, కానీ ఇది స్వచ్ఛమైన సైన్స్. ఇక్కడ ఎంజైమ్స్ మరియు మైక్రోబ్స్ ఒక మినీ ఫ్యాక్టరీలా పనిచేస్తాయి. సాధారణంగా రసాయనాలు తయారు చేయడానికి శిలాజ ఇంధనాలు, అధిక ఉష్ణోగ్రతలు కావాలి. అంటే ఎనర్జీ ఎక్కువ కావాలి. అవును, కాని ఈ పద్ధతిలో కాంతి తగలవానే సూక్ష్మజీవులలోని ఎంజైమ్స్ ఉత్తేజితమై రసాయన చర్యలు చేస్తాయి. ఉదాహరణకు ఈకోలీ బ్యాక్టీరియాను ఉపయోగించి బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ తయారు చేయవచ్చు. మందుల తయారీలో కూడా వాడుతున్నారట కదా? కరెక్ట్. ఈస్ట్ అనే ఫంగస్కి కాంతిని తగిలించి విన్బ్లాస్టన్, విన్క్రిస్టన్ లాంటి ఖరీదైన యాంటీ క్యాన్సర్ మందులను అతి తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేస్తున్నారు. ఇది గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్కి భవిష్యత్తు. ఇది గనక పూర్తిగా సక్సెస్ అయితే ఫార్మా రంగంలో విప్లవమే అండి. సరే, మైక్రో వరల్డ్ నుండి ఏకంగా మ్యాక్రో వరల్డ్ అంటే విశ్వంలోకి వెళితే కృష్ణబిలాలు, అవే బ్లాక్ హోల్స్ చుట్టూ ఉన్న మాస్ గ్యాప్ పజిల్. ఆస్ట్రోఫిజిక్స్లో ఇదొక పెద్ద డిస్కవరీ. అంటే 50 నుండి 130 సోలార్ మాస్ సూర్యుడి ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలు నేరుగా బ్లాక్ హోల్స్గా మారవు అనే పాత సిద్ధాంతాన్ని శాస్త్రవేత్తలు బదులుకొట్టారు. అసలు ఈ మాస్ గ్యాప్ పజిల్ ఏంటి? హైరార్కికల్ మర్జర్ అంటే ఏంటి? ఒకప్పుడు శాస్త్రవేత్తలేమనుకునేవారంటే 50 నుండి 130 సోలార్ మాస్ ఉన్న భారీ నక్షత్రాలు చనిపోయేటప్పుడు ఒక మహావిస్ఫోటనం జరిగి పూర్తిగా అదృశ్యమైపోతాయి. అక్కడ బ్లాక్ హోల్ మిగలదు అని. దాన్నే ఆ మాస్ గ్యాప్ అన్నారు. ఓకే, కానీ ఇప్పుడు ఆ సైజ్ బ్లాక్ హోల్స్ని కనుక్కున్నారా? అవును, ఇటీవల గ్రావిటేషనల్ వేవ్స్ ద్వారా సరిగ్గా ఆ రేంజ్ బరువున్న బ్లాక్ హోల్స్ని కనుగొన్నారు. ఇది ఎలా సాధ్యమైందంటే దీనికి వాళ్ళు హైరార్కికల్ మర్జర్ అనే ఒక సమాధానం చెప్పారు. హైరార్కికల్ మెర్జర్ అంటే చిన్నవి కలిసి పెద్దవి అవ్వడమా? ఎగ్జాక్ట్లీ. ఒక పెద్ద నక్షత్రం చనిపోయి ఆ బ్లాక్ హోల్ ఏర్పడలేదు. ఒక దట్టమైన క్లస్టర్లో చిన్న చిన్న బ్లాక్ హోల్స్ అన్నీ గురుత్వాకర్షణ శక్తి వల్ల ఒకదానితో ఒకటి గుద్దుకుని కలిసిపోయి ఒక పెద్ద బ్లాక్ హోల్గా ఏర్పడ్డాయన్నమాట. కొండమీద నుండి మంచుగడ్డ దొర్లుతూ కిందకు వచ్చే కొద్దీ ఎలా పెద్దది అవుతుందో అచ్చం అలాగా. ఒక చిన్న మంచుగడ్డ పెద్దదైనట్లు చిన్న బ్లాక్ హోల్స్ అన్నీ కలిసి పెద్ద రాక్షస బ్లాక్ హోల్ని సృష్టిస్తాయన్నమాట. భలే చెప్పారు. నెక్స్ట్, న్యూక్లియర్ ఫ్యూజన్. సూర్యుడిలో జరిగే ఈ ప్రక్రియ ద్వారా అనంతమైన కాలుష్యరహితమైన విద్యుత్ సాధించొచ్చని తెలుసు. అవును, ఫ్యూజన్ ఎనర్జీ అనేది హోలీ గ్రేల్ లాంటిది. కానీ ఇందులో పెట్టుబడులు పెట్టడానికి ప్రైవేట్ కంపెనీలు భయపడుతున్నారు. కారణం ఎక్స్పీరియన్స్ రేట్ తక్కువగా ఉండటమే అని ఒక రిపోర్ట్ చెబుతోంది. దయచేసి దీని కొంచెం సింప్లిఫై చేస్తారా? తప్పకుండా. ఎక్స్పీరియన్స్ రేట్ అంటే ఒక టెక్నాలజీని మనం పదే పదే వాడే కొద్దీ దాన్ని తయారు చేసే ఖర్చు ఎంత వేగంగా తగ్గుతోంది అనే సూచిక. ఉదాహరణకు సోలార్ ప్యానెల్స్ ఎక్స్పీరియన్స్ రేట్ చాలా ఎక్కువ. అంటే ఒకప్పుడు ₹1,00,000 ప్యానెల్ ఇప్పుడు 10,000కే వస్తుంది, కాబట్టి పెట్టుబడులొస్తాయి. కరెక్ట్. కానీ ఫ్యూజన్ రియాక్టర్ల దగ్గరకు వచ్చేసరికి ఈ రేట్ కేవలం 2% మాత్రమే ఉంది. ఫ్యూజన్ రియాక్టర్లు చాలా సంక్లిష్టమైనవి, విపరీతమైన ఉష్ణోగ్రతను తట్టుకోవాలి. అందువల్ల ప్రతి రియాక్టర్ని మొదటిసారి కడుతున్నట్లే విపరీతమైన ఖర్చవుతోంది. వాణిజ్యపరంగా ఇది లాభదాయకం కావడానికి ఇంకా దశాబ్దాల సమయం పడుతుంది. చాలా క్లియర్గా అర్థమైంది. ఇక మూలకాల గురించి చూస్తే హీలియం మరియు టైటానియం వార్తల్లో ఉన్నాయి కదా. ఒకవైపు చూస్తే పశ్చిమాసియా సంక్షోభం వల్ల ఎంఆర్ఐ స్కాన్లు, సెమీకండక్టర్ల తయారీలో కూలింగ్ కోసం వాడే హీలియం సప్లై చైన్ దెబ్బతింది. అవును, హీలియం కొరత మెడికల్ ఫీల్డ్ని భయపడుతోంది. మరోవైపు టైటానియం గురించి ఆసక్తికరమైన డేటా బయటపడింది. భూమిపై దీని శాతం 2% కన్నా తక్కువే, కానీ చంద్రుడి శిలలల్లో ఇది ఏకంగా 18% ఉందట. అవునండి. టైటానియం అనేది ఉక్కు అంత బలంగా ఉంటూనే బరువు తక్కువగా ఉండే అద్భుతమైన లోహం. ముఖ్యంగా ఇది తుప్పు పట్టదు. అందుకే సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే డీశాలినేషన్ ప్లాంట్లలో, ఎయిర్క్రాఫ్ట్స్ తయారీలో విరివిగా వాడుతారు. చంద్రుడిమీదే ఇదింత భారీగా ఉండటం భవిష్యత్తు మిషన్స్కి లాభమే కదా? ఖచ్చితంగా. ఇదొక ట్రెజర్ హంట్ అనొచ్చు. ఇక్కడ అభ్యర్థులు ప్రిలిమ్స్కి గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ముడి ఖనిజం నుండి
టైటానియంను వేరు చేయడానికి వాడే రసాయన పద్ధతిని క్రోల్ ప్రాసెస్ అంటారు. నోట్ చేసుకోండి, క్రోల్ ప్రాసెస్. ఇక మెడికల్ టెక్నాలజీలో కూడా సంచలనాలు జరుగుతున్నాయి. పార్కిన్సన్స్ వ్యాధి అంటే సాధారణంగా చేతులు వణకడం. దానికి కారణం మెదడులో డోపమైన్ తగ్గడమే అని ఇప్పటివరకు చదువుకున్నాం. అవును, బేసిక్ సైన్స్ పుస్తకాల్లో అదే ఉంటుంది. కానీ మెదడులోని స్కాన్ నెట్వర్క్ ఓవర్ యాక్టివిటీ వల్లే ఈ వణుకొస్తుందని కొత్తగా కనుక్కున్నారు కదా. ఏంటి ఆ నెట్వర్క్? కరెక్ట్. ఈ స్కాన్ అంటే సొమాటిక్ కాగ్నిటివ్ యాక్షన్ నెట్వర్క్ అనేది మెదడులో మనం ఏ పని చెయ్యాలనుకుంటున్నామో ఆ ఆలోచనలని మన కండరాల కదలికలతో అనుసంధానం చేసే ఒక నెట్వర్క్. ఓహో, అంటే ఆలోచనకి యాక్షన్కి మధ్య వారధి లాంటిది. అవును, ఇది అతిగా స్పందించడం వల్లే పేషెంట్లకు ఆ వణుకు వస్తుందని తాజా పరిశోధనలో తేలింది. దీనివల్ల భవిష్యత్తులో పార్కిన్సన్స్కి టార్గెటెడ్ చికిత్స అందించవచ్చు. అలాగే మెడికల్ ఫీల్డ్లో మరో సంచలనం ఈ ఎక్స్ఆర్ఎన్ఏ అంటే ఎక్స్ట్రా సెల్యులార్ ఆర్ఎన్ఏ. ఈ ఎక్స్ఆర్ఎన్ఏ అంటే కణాల బయటుండి కణాల మధ్య మెసెంజర్ లాగా సమాచారాన్ని చేరవేసే పోస్ట్ మ్యాన్ లాంటిది కదా. దీనివల్ల మంచి ఉంటే అపాయం కూడా ఉందంటున్నారు. ఎందుకు? సరిగ్గా చెప్పారు. ఇది కణాల మధ్య ఆరోగ్యకరమైన సిగ్నల్స్ని మోసుకెళ్తుంది. కానీ క్యాన్సర్ కణాలు ఈ పోస్ట్మ్యాన్ని హైజాక్ చేస్తున్నాయి. హైజాకా? అంటే క్యాన్సర్ వ్యాప్తికి వాడుకుంటాయా? ఎగ్జాక్ట్లీ. క్యాన్సర్ కణాలు తమ సంకేతాలను వేగంగా శరీరమంతా వ్యాప్తి చేయడానికి, ఇతర అవయవాలకు పాకడానికి ఈ ఎక్స్ఆర్ఎన్ఏనే ఒక వెహికల్లాగా వాడుకుంటున్నాయి. దీన్ని ఎలా అడ్డుకోవాలో తెలిస్తే క్యాన్సర్ని జయించినట్లే. అలాగే వ్యాక్సిన్స్ విషయానికొస్తే డెంగూ వ్యాధికి సంబంధించి భారతదేశ మొట్టమొదటి వ్యాక్సిన్ క్యూడెంగా మరియు ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ వారు తయారు చేస్తున్న రాబోయే డెంగాల్ వ్యాక్సిన్ల పేర్లు అభ్యర్థులు నోట్ చేసుకోవాలి. ఖచ్చితంగా. ఇక భౌతిక శాస్త్రంలో అసాధ్యమనుకున్న ఒక ప్రయోగం సాధ్యమైంది కదా. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే అద్భుతాన్ని బరువైన హీలియం అణువుల్లో కూడా నిరూపించారు. నాకైతే ఇది మైండ్ బ్లోయింగ్ అనిపించింది. క్వాంటమ్ ఫిజిక్స్ ఎప్పుడూ అలానే ఆశ్చర్యపరుస్తుంది. అంటే ఒకే కవలపిల్లలు భూమి మీద ఒకరు, అంగారక గ్రహం మీద ఒకరు ఉన్నా ఇక్కడొకరిని గిల్లితే ఆ క్షణమే అక్కడ ఇంకొకరు ఏడ్చినట్లనమాట కదా ఈ ఎంటాంగిల్మెంట్. బ్యూటిఫుల్ అనాలజీ అండి. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే అదే. ఒక కణాన్ని ప్రభావితం చేస్తే దానికి ఎంత దూరంలో ఉన్నా దాని ఎంటాంగిల్డ్ కణం వెంటనే ప్రభావితమవుతుంది. మరి ఇందులో కొత్తదనం ఏంటి ఇప్పుడు? ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ఇది కేవలం ఎలక్ట్రాన్స్, ఫోటాన్స్ లాంటి అతి తేలికపాటి కణాలకే పరిమితమనుకున్నారు. కానీ ఆస్ట్రేలియా, అమెరికా శాస్త్రవేత్తలు కలిసి బరువైన హీలియం యాటమ్స్లో కూడా ఈ ఎంటాంగిల్మెంట్ను విజయవంతంగా సాధించారు. బరువైన అణువులతో ఇది సాధ్యమైంది కాబట్టి భవిష్యత్తులో అత్యంత శక్తివంతమైన మరియు స్టేబుల్గా ఉండే క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి ఇది గేమ్ చేంజర్ అవుతుంది. వావ్, నిజంగా ఇదొక క్వాంటమ్ లీప్ అండి. ఇక చివరగా కొన్ని మిస్లేనియస్ టాపిక్స్ మ్యాపింగ్ చూద్దాం. రష్యాలోని బాల్టిక్ సముద్రం దగ్గరున్న ఉస్త్ లుగా పోర్టుపై ఉక్రెయిన్ దాడి చేసింది కదా. అవును, గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్ వద్ద ఉంటుంది ఆ పోర్ట్. అలాగే కరీబియన్ సముద్రంలోని హిస్పానియులా దీవిలో ఉన్న హైథీ మరియు డొమినికన్ రిపబ్లిక్ సరిహద్దులో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ ప్రదేశాలను అభ్యర్థులు మ్యాప్లో లొకేట్ చేసుకోవాలి. ఇక మైనింగ్ చూస్తే గత ఏడాది మన దేశంలో ఎక్కువగా తవ్విన ఖనిజం లైమ్స్టోన్, అదే సున్నపురాయి. ఇందులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం గుజరాత్ కదా. కరెక్ట్. ఇంకో ముఖ్యమైన టాపిక్ హిస్టరీ మరియు ఆర్ట్ అండ్ కల్చర్ కోణంలో చూస్తే పశ్చిమాసియా యుద్ధం వల్ల మన దేశంలో కార్పెట్ పరిశ్రమ బాగా దెబ్బతిందింది కదా. ముఖ్యంగా కాశ్మీర్ కార్పెట్ పరిశ్రమ కదా. అవును, దీన్ని 15వ శతాబ్దంలో సుల్తాన్ జైన్ ఉల్ అబిదిన్ కాశ్మీర్లో ప్రవేశపెట్టారు. చేతితో నేసే ఈ అద్భుతమైన కళను కల్బాఫీ కళ అంటారు. ఇది యూపీఎస్సీ ప్రిలిమ్స్కి వన్ లైనర్గా వచ్చే అవకాశం ఉంది. గ్రేట్, కల్బాఫీ ఆర్ట్. ఇక ముగింపుగా ప్రభుత్వ పథకాల క్రాస్ చెక్. ఉజ్వల యోజన కింద ఎల్పీజీ సిలిండర్లిచ్చినా ఎల్పీజీ బఫర్ లేకపోవడం వల్ల రేట్లు పెరిగిపోయాయి. దాంతో ఆ సిలిండర్లు రీఫిల్ చేసుకోలేక పేద ప్రజలు మళ్లీ పాత కట్టెల పొయ్యి వైపే వెళ్తున్నారు కదా. అవునండి, ఉజ్వల యోజన సస్టైనబిలిటీపై ఇదొక పెద్ద ప్రశ్న. దీనికి ప్రత్యామ్నాయంగా గ్రామాల్లో బయోగ్యాస్ను గట్టిగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అలాగే సౌర పంపులను ప్రోత్సహించే పీఎం కుసుమ్ పథకం కూడా విశ్లేషించాలి. ఖచ్చితంగా. ప్రభుత్వ పథకాలు కేవలం ఇవ్వడంతోనే ఆగిపోకూడదు. అవి దీర్ఘకాలికంగా సస్టైన్ అయ్యేలా చూడాలి కదా. ఎగ్జాక్ట్లీ. ఏదేమైనా ఈరోజు మనం ఇరాన్, అమెరికా భౌగోళిక రాజకీయాల
వియన్నా కన్వెన్షన్ నుండి మొదలుపెట్టి పాలనాపరమైన చట్టాలు, పర్యావరణ వరదలు, క్వాంటం ఫిజిక్స్లోని మ్యాజిక్ వరకు ఎన్నో క్లిష్టమైన అంశాలను యూపీఎస్సీ కోణంలో డీకోడ్ చేశాం. దీన్ని జాగ్రత్తగా రివైజ్ చేసుకోండి.